వెల్కమ్ టు 7 మీడియా. నేను మీ ఆదినారాయణ. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయాలని కోరుకుంటున్నాను. మీ ద్వారా చాలామంది యూట్యూబర్లుగా ఎదిగారు. నేను కూడా ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నాను. నాకు మీ అందరి సపోర్ట్ కావాలని మనసారా విన్నవించుకుంటూ నా వీడియోకు లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇక వీడియోలోకి వెళ్తే, మన ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాలంటరీ వ్యవస్థపై ప్రచారం జరుగుతూనే ఉంది. వాలంటీర్లను ప్రభుత్వం విధుల్లోకి తీసుకుంటుందా లేదా, వారిని పూర్తిగా పక్కన పెట్టేస్తుందా అనే చర్చ మాత్రం సాగుతూనే ఉంది. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాలంటీర్లను ఎన్నుకోవడమే వారికి శాపంగా మారిందా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారిని వినియోగించుకునింది కాబట్టే ఈరోజు కూటమి ప్రభుత్వం వారిని విధుల్లోకి తీసుకోలేదు అనే ప్రచారం కూడా జరుగుతుంది. ఎందుకంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీకి అనుకూలంగా వాలంటీర్లు పనిచేశారని ఇప్పటికీ కూటమి నాయకులు ప్రచారం చేస్తూనే ఉంటారు. 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందించడానికి ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ను ఏర్పాటు చేసి గౌరవ వేతనం కింద వారికి 5,000 రూపాయలు ఇస్తూ ఉండేది. అయితే ఎన్నికల సమయంలో వాలంటీర్ల సేవలు వినియోగించుకోవద్దని ఎన్నికల అధికారులు చెప్పడంతో వారి సేవలను అప్పట్లో ప్రభుత్వం వినియోగించుకోలేదు. అప్పుడు చాలామంది వాలంటీర్లు కూడా రాజీనామా చేశారు. అయితే ఎన్నికల సమయంలో కూటమి నాయకులు మాత్రం మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వాలంటీర్లను తొలగించము, వారికి గౌరవ వేతనం ప్రస్తుతం 5,000 రూపాయలు ఉంది, మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే 10,000 రూపాయలు గౌరవ వేతనం ఇచ్చి వారిని యథావిధిగా కొనసాగిస్తామని చెప్పడం జరిగింది. అయితే ఎన్నికలు అయిపోయిన తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కానీ ఇంతవరకు వాలంటీర్లను విధుల్లోకి తీసుకోలేదు. సచివాలయం వ్యవస్థ ఉద్యోగుల చేతనే ప్రభుత్వం పింఛన్లు కూడా పంపిణీ చేయిస్తుంది. దీంతో రాష్ట్రంలో వాలంటీర్లపై చర్చ కొనసాగుతూనే ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ కూడా ఇచ్చారు. అయితే ప్రభుత్వం వాలంటీర్లను కూడా అలాగే కొనసాగించి ఉంటే దాదాపు 2 లక్షల మందికి పైగా యువతి యువకులకు ప్రభుత్వం ఉద్యోగం కల్పించింది అనే విధంగా ప్రచారం చేసుకొని ఉండొచ్చు. అయితే వారు వాలంటీర్లను విధుల్లోకి తీసుకోలేదు. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు ఒక మంత్రి గారు కూడా వాలంటీర్లు విధుల్లోనే లేరు, వారిని మేము ఎలా కొనసాగించాలి అని కూడా మీడియా ద్వారా మాట్లాడడం జరిగింది. అప్పటి నుంచి వాలంటీర్లపై చర్చ సాగుతూనే ఉంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వాలంటీర్లు ఆ ప్రభుత్వం వారికి ఉద్యోగం కల్పించింది కాబట్టి ఆ ప్రభుత్వం కోసం పని చేసి ఉండొచ్చు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే 10,000 వేతనం వస్తుందని వాలంటీర్లందరూ ఆశగా ఎదురు చూశారు. చాలామంది వాలంటీర్లు కూడా 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి కూడా ఓట్లు వేశారనే ప్రచారం కూడా జరుగుతుంది. ఎందుకంటే 10,000 రూపాయలు వేతనం వచ్చేటప్పుడు ఆ ప్రభుత్వమే అధికారంలోకి రావాలని కూడా వాలంటీర్లు కోరుకున్నారు అనేది కూడా ఇప్పటికీ వైసీపీ నాయకులు చెబుతూ ఉంటారు. అయితే ప్రభుత్వం మాత్రం వారిని పక్కన పెట్టింది. చాలామంది యువతీ యువకులు నిరుద్యోగులుగా మిగిలిపోయారు. వాళ్ళు ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు ప్రజలకు అందించేవారు. వాలంటరీ వ్యవస్థ వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం వచ్చిందా లాభం వచ్చిందా అని ఆలోచిస్తే అది ప్రజలకే తెలియాలి. ఎందుకంటే ప్రజలకే వారు సేవ చేసేవారు కాబట్టి ప్రజలకే ఆ విషయం తెలియాలి. అయితే కూటమి నాయకులు ఎన్నికల ప్రచారం సమయంలో వారు వాలంటీర్లను తొలగించబోమని 10,000 రూపాయలు వేతనం పెంచుతామని చెప్పడం జరిగింది. ఆ ఆడియోలు కూడా మీకు ఇప్పుడు ఈ వీడియో ద్వారా వినిపిస్తాను, ఒక్కసారి వినండి. నేను ఒకటే చెప్తున్నా, 1,00,000 మంది మహిళలు ఉన్నారు వాలంటీర్లు. అమ్మ నేను ఒక అన్నగా చెప్తున్నా, మీకు 5,000 వస్తే ఇంకో 5,000 ఇచ్చే మనసున్న వ్యక్తిని నేను ఎప్పుడు మీ పొట్ట కొట్టను. ఈ మాటలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు గతంలో చెప్పారు.
ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పారమ్మా, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, రేపు మన ప్రభుత్వం వస్తుంది, 170 160 సీట్లు వస్తే వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తాం, 10,000 రూపాయలు జీతం ఇస్తాం. ఏమా రేపు పొద్దున మళ్ళీ మన ప్రభుత్వంలో అన్నయ్య నీ ప్రభుత్వంలో 10,000 అందుకున్నాను నేను అని మళ్ళీ మన చించిన ఫేమస్ పూతరేగలు ప్యాకెట్ నోటి పట్టుకుని రావాలి మళ్ళీ మా ఇంటికి. మన చించిన ఫేమస్ పూతరేగలు ప్యాకెట్ నోటి పట్టుకుని రావాలి మళ్ళీ మా ఇంటికి. నాది బాధ్యత. 5 సంవత్సరాలు ఖాళీ చేయాలి జీతాన్ని పనిచేశారు మీరు 5,000 రూపాయలకి. రేపు చంద్రబాబు నాయుడు గారు 10,000 రూపాయలు ఇస్తా ఉన్నారు. హ్యాపీగా సంతోషంగా రేపు మళ్ళీ లైఫ్ సెటిల్ అవుతుంది అమ్మా. కొంచెం చేత రేపు పొద్దున మేము వస్తాము, నీకు 10,000 రూపాయలు అందజేస్తాము. రేపు పొద్దున మళ్ళీ మీరు మా ఇంటికి వచ్చి అన్నయ్య మీ ప్రభుత్వంలో 10,000 అందుకున్నానని ఓ స్వీట్ ప్యాకెట్ కూడా కాదు, ఇప్పుడు సించినాల్లో పూతరేకలు బాగుంటాయి కదా, సించినాల్లో పూతరేకలు బాగుంటాయి కదా, బెల్లం పూతరేకలు, ఆ ప్యాకెట్ పట్టుకుని మళ్ళీ మా ఇంటికి రావాలి మీరు. ఏమా మిమ్మల్ని బంగారంలో చూసుకుంటే ఇబ్బంది ఏం లేదు. ఎన్నికల ప్రచారంలో కూటమి నాయకులు ఈ విధంగా వాలంటీర్లకు మాట ఇచ్చారు. మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే మీకు 10,000 రూపాయలు జీతం పెంచి యథావిధిగా కొనసాగిస్తామని. కానీ ఇక్కడ ప్రభుత్వం కావచ్చు, కూటమి నాయకులు కావచ్చు, ఆలోచించాల్సింది ఒకటే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వాలంటీర్లను అప్పట్లో ఆ ప్రభుత్వం ఏర్పాటు చేసింది కాబట్టి వారికి అనుకూలంగా పనిచేసి ఉంటారు వాలంటీర్లు. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి మీరు 5,000 నుంచి 10,000 రూపాయలు పెంచి వారిని వినియోగించుకుంటే వారు మీకోసం కూడా పనిచేస్తారు కదా. గతంలో వైసీపీ కోసం ఎలాగైతే పనిచేశారో ప్రస్తుతం కూటమి ప్రభుత్వం కోసం కూడా వాలంటీర్లు పనిచేసే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని నాయకులు మరుస్తున్నారో లేదా గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారిని వాలంటీర్లుగా నియమించింది, మనం ఇప్పుడు వారిని యథావిధిగా కొనసాగిస్తే ఆ పార్టీకే సానుభూతి పరులుగా ఉంటారనే ఆలోచనలో నాయకులు ఉన్నారేమో. కానీ ఏది ఏమైనా ఒకటి మాత్రం ప్రభుత్వం కానీ నాయకులు కానీ ఆలోచించాలి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే 20 లక్షల ఉద్యోగాలు యువకులకు కల్పిస్తామని చెప్పారు కదా. అందులో భాగంగా ఈ వాలంటీర్లను కానీ కొనసాగించి ఉంటే 2 లక్షల మందికి ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించినట్లు అవుతుంది కదా అనేది కూడా ఆలోచించాలి. వైసీపీ ప్రభుత్వం హయాంలో వాలంటీర్లుగా పనిచేయడం వారికి శాపంగా మారింది. కూటమి ప్రభుత్వం వచ్చే 10,000 రూపాయలు జీతం ఇస్తారని ఆశగా ఎదురు చూశారు వాలంటీర్లు. వారి ఆశలు అడియాశలయ్యాయని చెప్పవచ్చు.